హలో ఫ్రెండ్స్, మీరు డైలీ వేజ్ లేబర్ అవ్వచ్చు, లేదా ఒక జాబ్ హోల్డర్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదా ఇంటికాడ చిన్న పచేరీ కొట్టు రన్ చేస్తున్నా, లేదా హౌస్ వైఫ్ అయ్యి చిన్న టైలరింగ్ జాబ్ చేసుకున్నా సరే, ఎవరికైనా సరే మంత్లీ కొంత అమౌంట్ ఒక పొదుపు చేద్దామనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనే ఒక ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఇది ఫామ్ ల్యాండ్ అండి. దీంట్లో 121 స్క్వేర్ యార్డ్ అంటే ఒక గుంట నుంచి కూడా దీంట్లో ప్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ. అంటే నెలకు 15,000 మీరు ఈఎంఐ చేసుకుని మీకు 24 మంత్స్ కానీ ఈఎంఐ కట్టుకుంటే కనుక 24 మంత్స్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ల్యాండ్ యొక్క పూర్తి అంటే ఈ ఫామ్ ల్యాండ్లో వచ్చే మనకి 121 స్క్వేర్ యార్డ్లో మనకి ఏదైతే ప్లాంటేషన్ చేశారో అది ఒకసారి చెప్తాను. మనకి ఈ ప్లాంట్ వచ్చి మీకు 3 years ప్లాంట్ అండి. అంటే ఈ సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ కాబట్టి మనకి దీంట్లో శ్రీగంధం చెట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం దీంట్లో ప్లాంటేషన్ చేస్తాం. ఎవరైనా సరే స్టార్టింగ్లో మీకు ఒక ఎంటీ ల్యాండ్ చూపించి దీంట్లో శ్రీగంధం చెట్లు వేస్తూ ఉంటారు. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఒక 3 years దాకా ఒక ప్లాంటేషన్ చేసి ప్లాంట్ చూపించి ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ధైర్యంగా ఎదుర్కొచ్చి చెప్పే కంపెనీ మా కంపెనీ. సో ఇక్కడ నేను చెప్తున్నానంటే ఈ 121 స్క్వేర్ యార్డ్లో మీకు ఒక 10 శ్రీగంధం, ఒక శ్రీగంధం చెట్లు వస్తాయి. అలాగే ఒక 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 10 రకాల ఫ్రూట్స్ వస్తాయండి. ఒక ఒక 6 ఏమో నిమ్మ వస్తాయి, ఒక 2 ఏమో మీకు సీతాఫలం వస్తుంది, ఒక 2 ఏమో జామ వస్తుంది. అంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఇలాంటి వెంచర్లో ఇలాంటి ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక చాలా లో బడ్జెట్, అంటే మీకు క్యాష్ అయితే 5 lakhs కట్టుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు ఈఎంఐకి వెళ్తే అంటే కనుక మీరు ఒక 6 lakhs అవుతుంది. మీకు 24 months ఈఎంఐ ఉంటుంది. చాలా సులభమైన ఈఎంఐ ఉంటుంది. సో ఈఎంఐతో మీరు కొనాలనుకుంటే కనుక ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.